రాష్ట్రంలో ఒక పక్క 1 నుంచి 10వ తరగతి మధ్యలో చదువుతున్నటువంటి పిల్లలకు స్కూల్ ఫీజుల మీద నియంత్రణ లేక ప్రైవేట్ పాఠశాలలు అనేక మంది కూడా మరి 25 నుండి 30% వరకు ఫీజులు పెంచి పేద మధ్యతరగతి తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి భారం పెరుగుతూ ఉంది. ఇంకొక పక్క 2 కమిటీలు, తిరుపతిరావు కమిటీ కావచ్చు, తెలంగాణ విద్యా కమిషన్ కావచ్చు, ఈ 2 కూడా రిపోర్ట్స్ ఇచ్చున్నాయి. 8 నుంచి 10% లోపల మీరు ఫీజు పెంచుకోండి ప్రతి సంవత్సరం, కాకపోతే అంతకన్నా ఎక్కువ పెంచొద్దు అనే ఇచ్చినా కూడా అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలు ఏవి కూడా ఇవి మరి ఫాలో అవ్వడం లేదు. సో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి. మొన్న పోయిన బడ్జెట్ సెషన్ లోపల మీకు విద్యా కమిషన్ రిపోర్ట్ వచ్చినా మీరు బిల్లు పెట్టలేదు. సో స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, తక్షణమే ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయండి. 8 నుంచి 10% కన్నా ఎక్కువ పెంచుకునే వెసులుబాటు దయచేసి పాఠశాలలకు ఇవ్వొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. పాఠశాలలో పనిచేసేటటువంటి అనేక మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు సంబంధించి కూడా మరి పిఎఫ్ బకాయిలు కట్టనటువంటి అనేక మంది కార్పొరేట్ పాఠశాలలు ఉన్నారు. నారాయణ, చైతన్య లాంటివి అనేక కార్పొరేట్ పాఠశాలలు ఒక్కొక్క దగ్గర 10 వేల మంది విద్యార్థులకు వంటలు చేస్తుంటే కనీసం మీ ప్రభుత్వం నుంచి వెళ్ళి సేఫ్టీ మెజర్స్ కూడా చెక్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళు పిల్లల దగ్గర అధిక ఫీజులు, ఒక్కొక్కరికి బుక్స్ పేరు మీద 15,000 వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సపరేట్ ప్రింటింగ్ ప్రెస్లు పెట్టుకున్నారు. మరి ఇవి కూడా ప్రభుత్వం దయచేసి వాటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ చేసినా కూడా కనీసం స్కూల్ గ్రౌండ్ కూడా ఉండదు ఇంత పెద్ద కార్పొరేట్ పాఠశాలల్లో. మళ్ళీ వాళ్ళు వచ్చి మన ఎంసీహెచ్ గ్రౌండ్లో వాడుకునే పరిస్థితి ఉంటుంది. చిన్న స్కూల్ అంటే ఓకే, కానీ ఇంత పెద్ద కార్పొరేట్ స్కూల్స్, 1000 నుంచి 1500 కోట్ల వ్యాపారం చేసే స్కూల్స్ ఇంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. ఈ విషయంలో శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మరి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో 30,000 మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారు, అది చదువుతున్నారు. వాళ్లకు ప్రభుత్వం 42,000 రూపాయలు ఇస్తుంది. ఆ 42,000 రూపాయల బకాయిలు 218 కోట్లు ఉన్నాయి. దానివల్ల 30,000 మంది పిల్లలు సఫర్ అవుతున్నారు 1 to 10th క్లాస్ మధ్యలో. ఆ బకాయిలు త్వరలో తీర్చాలి. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లలతో పాటు బీసీ పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ చేసినటువంటి పిల్లలంతా ఉన్నారు. వారి పాఠశాలలు, వారి కళాశాల యజమానులందరూ కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ పెట్టుకొని ఉన్నారు. మీరు ఆ సర్టిఫికెట్స్ రిలీజ్ చేయాలి. ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే ఆ యాజమాన్యాలు ఎవరు కూడా ఆ సర్టిఫికెట్స్ ఇవ్వరు. మరి ఆ పిల్లలు వేరే ఎగ్జామ్స్ రాయాలన్నా, వేరే ఉద్యోగాలకు పోవాలన్నా, పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా, విదేశాల్లో జాబ్కి పోవాలన్నా కూడా సర్టిఫికెట్స్ అవసరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ కాలేజీలకు ఉన్న 7,000 కోట్ల బకాయిలను చెల్లించి మరి వారి సర్టిఫికెట్స్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.